హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదండి, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజమేనండి. దీనికి గల రీజన్ ఏంటనేది అయితే ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ముందుగా ఫిలింఫేర్ అవార్డ్స్. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి మనకి ఫిబ్రవరి 21న కేరళలో ప్రతిష్టాత్మకంగా అవార్డు ప్రెజెంటేషన్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన నామినేషన్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఈ నామినేషన్స్ 2024లో వచ్చిన మూవీకి సంబంధించిన నామినేషన్లు మాత్రమే, 2025కి సంబంధించింది కాదు. 2026లో జరుగుతున్న 2024లో వచ్చిన సినిమాలకు సంబంధించిన నామినేషన్స్. అలాగే ఈ నామినేషన్స్ ఏ ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నారనేది అయితే మనం ఇప్పుడు క్లియర్గా చెప్తాం. చూడండి, ఈ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అలాగే తమిళ ఫిలిం ఇండస్ట్రీ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే ఈ అవార్డ్స్ అనేవి ప్రజెంటేషన్ చేస్తారండి. నార్త్ బాలీవుడ్ నుంచి అయితే ఈ అవార్డు ప్రజెంటేషన్లో ఉండదండి. ఓన్లీ సౌత్ సినిమాలకి మాత్రమే ఈ అవార్డు ప్రజెంటేషన్ అయితే చేస్తారు. అలాంటి ప్రజెంటేషన్కి ముందు నామినేషన్స్ అయితే వేస్తారండి ప్రతి సినిమాకి. ఈ 2024లో వచ్చిన మూవీస్లో ఏవి మంచి మెసేజ్ ఓరియంటెడ్, అలాగే మంచి బ్లాక్ బస్టర్స్, అలాగే ఈ సినిమాలో హీరోస్ ఎవరు బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశారనేది అయితే ఈ నామినేషన్స్ అయితే వేస్తారండి. అలాగే ఈ సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్లో మనకి 6 రకాల నామినేషన్స్ అయితే జరిగాయండి. అవి 6 ఏంటంటే, ఫస్ట్ ఉత్తమ చిత్రం అండి, అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయక నటి, ఉత్తమ సహాయక నటుడు. ఈ 6 కేటగిరీలో అయితే మనకి ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ అయితే జరగడం అయితే జరిగిందండి. ముందుగా మనం ఫస్ట్ ఉత్తమ నటుడు గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మన తమ్మనేలు కూడా ఉత్తమ నటుడు గురించే కాబట్టి, ఈ ఉత్తమ నటుడి కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉండడం జరిగిందండి. మనకు 2024లో వచ్చిన దేవరా. ఈ దేవరా మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండడం వల్ల నెంబర్ 1 రేసులో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉన్నారండి. అలాగే ఈ దేవరా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకొని ఈ మొదటి నెంబర్లో ఉంది. అలాగే మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసు కదండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే నెంబర్ 1 నటుడు అంటే మన ఎన్టీఆర్ అనేదే ఉనానమస్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు చెప్తారు. కానీ న్యూట్రల్గా ఉన్న అభిమానులు అయితే ఎన్టీఆర్కే ప్రిఫర్ చేస్తారు. అలాంటిది అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అలాగే మన సెకండ్ అల్లు అర్జున్. మన అల్లు అర్జున్ పుష్ప 2తో 2024లో పుష్ప 2 వచ్చింది కండి. దాని నుంచి అల్లు అర్జున్ అయితే నామినేషన్ అయితే జరిగిందండి. ఈ పుష్ప 2 తెలుసు కదండి మనకి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. పాన్ ఇండియా వైజ్గా మంచి క్రేజ్ కూడా మన అల్లు అర్జున్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాంటి అల్లు అర్జున్ ఈ నామినేషన్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారండి. అలాగే థర్డ్ ప్లేస్ సరిపోదా శనివారం. ఇది 2024లో వచ్చిన మూవీ. మన నాని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బాగుంటుంది. నానికి మంచి బ్లాక్ బస్టర్ సినిమా కూడా. అలాగే ఫోర్త్ ప్లేస్లో మన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ నుంచి. ఈ లక్కీ భాస్కర్ మూవీ అయితే నాకైతే చాలా ఇష్టం అండి. చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ విజయం అయితే సొంతం చేసుకుంది. అలాగే ఈ దుల్కర్ సల్మాన్ గారు అయితే ప్రతి మూవీలో కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఈయన స్టార్డమ్ కొంచెం తక్కువైనా మాత్రం ఈయన యాక్టింగ్ స్కిల్స్ అయితే హై లెవెల్లో ఉంటాయి. అలాగే మనకి ఫోర్త్ మూవీ తేజ సజ్జల హనుమాన్. ఈ హనుమాన్ మూవీ నుంచి అయితే మన తేజ సజ్జ కూడా మనకి ఈ నామినేషన్లో ఉన్నారండి. అలాగే సిక్స్త్ మూవీ మన టిల్లీ స్క్వేర్ సిద్ధు జొన్నలగడ. ఈ 2024 వచ్చిన టిల్లీ స్క్వేర్లో సిద్ధు జొన్నలగడ అయితే పర్ఫార్మెన్స్ ఉంది. అది యూత్ఫుల్ ఎంటర్టైనర్. దానికి ఆ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమాలు ఇవే కాబట్టి వాళ్ళకి 6th ప్లేస్ అయితే రావడం జరిగింది. ఇందులో ఈ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నామినేషన్లో ఉత్తమ నటుడిగా పోటీ అనేది మనకి మెయిన్ ఇద్దరి మధ్య ఉందండి. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఈ ఇద్దరికి మన ఎనాలిసిస్ ప్రకారంగా అయితే ఈ ఇద్దరిలో ఒక్కరికైతే ఈ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అయితే వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనకు
పుష్ప 2 అనేది ఒకటి నెగిటివ్ పాయింట్ ఆఫ్లో ఇది దొంగతనం సంబంధించిన సినిమా కాబట్టి అది కానీ ఆ పాయింట్ కానీ వాళ్ళు రేజ్ చేసి ఉంటే మన జూనియర్ ఎన్టీఆర్కి అయితే 100% అయితే ఈ ఉత్తమ నటుడి కేటగిరీలో ఈ అవార్డు అనేది అయితే ఎన్టీఆర్కి అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ కానీ లేకపోతే మన అల్లు అర్జున్కి రావడం జరుగుతుంది నా ఎనాలిసిస్ ప్రకారం. అలాగే మీకు ఈ ఎనాలిసిస్ ప్రకారంగా ఏ హీరోకి రావచ్చో మీరైతే డిస్కస్ చేయండి కింది కామెంట్లో. అలాగే మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి